ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు నేను శనగపప్పు వడలు చేయడానికి వచ్చినాను. ఇగో శనగపప్పు ఒక 3 గంటలు నానబెట్టుకొని ఇలా బరకగా రుబ్బుకోవాలి. దాంట్లోకి తోటకూర చెప్తాను ఇంగ్రీడియంట్స్. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు మనము హెల్తీ మసాలా వడ తోటకూరతోటి చేసుకుందాము. కరివేపాకు ఒక్కొక్కదాని బండి మన ఉల్లిపాయలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ అంతా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ తక్కువ ఫ్రెండ్స్. ఇక తోటకూర వేసుకోవాలి సరిపోయేంత. నేను ఇంట్లోనే పచ్చిమిరపకాయలు వేసి వడల్లో రుబ్బేశాను. మంచిగా కలిసేటట్టు నీట్గా కలుపుకోవాలి చక్కగా. ఫ్రెండ్స్ ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకుందాము. ఆయిల్ గుంజుకొని ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలా చక్కగా ఒకటొకటి వేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాల్చకూడదు, లో ఫ్లేమ్ మీద పెట్టుకోకూడదు. మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి, మళ్ళీ లోపల ఉడకవు. ఇలా చక్కగా కాలిపోయాయి నీట్గా. ఇంతే ఫ్రెండ్స్, ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. చూడండి, వడలు రెడీ అయిపోయాయి. మా మనవడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు. యశ్వంత్ చూడు, యశ్వంత్ టేస్ట్ ఎలా ఉందో చెప్పు తిని.